క్రైస్తవ సంఘమా, దయచేసి గమనించండి. ఏ సేవకుడినైనా ఎవరైనా విమర్శిస్తున్నారు అని అంటే దానికి ప్రధాన కారణం తెలుసేంటో అసూయ. విమర్శించే వాళ్ళను చూడండి, విమర్శించబడుతున్న వాళ్ళను చూడండి. సహజంగా సేవ లేని వాళ్ళు, సంఘం లేని వాళ్ళు, సాక్ష్యం లేని వాళ్ళు సహజంగా వేరే పని ఏం లేదు కాబట్టి, పరిచర్య లేదు కాబట్టి దేవుడిచ్చిన పరిచర్యను ప్రయాసపడి చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ, పాడైపోతున్న వారిని రక్షించాలనే ఒక దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి వారి సేవను దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు, అభివృద్ధి పరుస్తున్నప్పుడు అది చూడలేని సైతాను సంబంధం చేసే సాధారణమైన పని ఏమిటంటే